హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నివాసమై పార్ట్ 87. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామయ్య చేతులు జోడించగా, తప్పు చేసావు రామయ్య, ఆ బిడ్డని ఊరు దాటించి తప్పు చేసావు. జరిగే పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. పాప ఫలితం ఎవరైనా అనుభవించాల్సిందే అని చెప్పి వెనక్కి తిరిగి నిలబడగా, అర్హన్ని వీడి ఆ బైరాగి ముందు నిలబడింది లోచన. తాతయ్య తప్పు చెయ్యలేదు, ఎప్పటికీ చెయ్యరు కూడా. నేనే పట్టుబట్టాను. నా తల్లిదండ్రుల కన్న కల వారి గుర్తింపు, అది వారికి లభిస్తుంది అని ఆశించాను అంటూ మోకాళ్ళ మీద కూలబడింది. సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించి వెళ్ళిపోయారు ఆయన. రామయ్య మొహంలో ఒక్క క్షణం సంతోషం కనిపించింది. కానీ అంతలోనే బాధగా మారిపోయింది ఆయన మొహం. కానీ తన బాధని కప్పిపుచ్చుకుని, అమ్మా త్రిలోచన, మరొక్క పని ఉంది అన్నారు ఆయన. లోచన అర్హంతో కలిసి వెళ్ళింది. మరికొంతమంది పూజారులు అక్కడ యాగానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అర్హంత్, లోచన ఇద్దరూ కూర్చొని రామయ్య చెప్పినట్టు చేశారు. 2 గంటలు పట్టింది యాగం. అయినా ఏమి ఇబ్బంది పడలేదు అర్హంత్. పూజ పూర్తయి పూర్ణాహుతి ఇచ్చే సమయానికి వచ్చారు ఆ ఇద్దరు పెద్ద మనుషులు. రామయ్య, నీకు తెలియదా, ఊరు పేరు లేని వాళ్ళ యాగం చేసిన ప్రతిఫలం ఉండదని? పాపం రాజాబాబుని ఇంతసేపు కష్టపెట్టడం ఎందుకు చెప్పు అన్నారు వాళ్ళు వెటకారంగా. ఆ మాటలకి లోచన కళ్ళు చెమ్మగిల్లాయి. కానీ తమాయించుకుంది. మీకు తెలియదు కాబోలు, తన పేరు త్రిలోచన, తన ఊరు పార్వతీపురం అని సమాధానమిచ్చాడు అర్హంత్. ఊరు పేరు అంటే వాళ్ళు పెట్టుకున్న పేరు కాదు రాజాబాబు. వాళ్ళు ఎవరు, ఏ కులం, ఏ మతం, ఏ గోత్రం, ఎవరి తాలూకా అని చాలా లెక్కలుంటాయి. ఆ లెక్కలేవీ లేని వాళ్ళు ఏ కులంలో పుట్టినా కూడా వాళ్ళకంటూ ఒక కులం, గోత్రం, గుర్తింపు లేనివాళ్ళు అని హేళనగా అన్నాడు. మీకు ఇంతకు ముందే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, కాస్త వినండి. తను నా భార్య, నా కులమే తన కులం, నా గోత్రమే తన గోత్రం. ఇంకా మీకేమైనా అనుమానాలు ఉంటే ఇప్పుడే తేల్చుకుందాం రండి అంటూ అడుగు ముందుకు వేయబోయాడు అర్హంత్. నువ్వు ఆగు బావా, నువ్వు టిల్లు చెయ్యి వదలకూడదు, వీళ్ళకి సమాధానం నేను చెప్తాను అంటూ ముందుకు వచ్చాడు బాలు. నువ్వెందుకు బాలు బాబు, నీ చేతులకి మైల పట్టించడం? దేవుడికి పూజ చేయాల్సిన చేతులవి, నేనున్నాను కదా వీళ్ళ నోర్లు మోయించటానికి అంటూ తన చేతిలో ఉన్న ముళ్ళుకర్రని ఒక అడుగు పైకి లేపి నేలకేసి బలంగా కొట్టాడు. దానిపై భాగంలో వెండి తొడుగుకి ఉన్న మువ్వలు గల్లుమన్న శబ్దం చేశాయి. అది సాదా కర్రలా లేదు. నల్లగా పొడవుగా ఉన్న కర్ర, నున్నగా లేదు. సన్నని వంపులు తిరిగిన గీతలతో ఉంది. చూడగానే అది ఈ కాలం నాటి కర్ర కాదు అని సులువుగానే అర్థమవుతుంది. భీముడు మామ అంది లోచన సంతోషంగా. వచ్చాను కోడలి పిల్ల, నా కొడుకుని చేసుకుంటానని మాటిచ్చి నేను లేని సమయం చూసి పెనిమిటిని వెంట పెట్టుకుని వచ్చావు కదా. ఈ భీముడు నీతో మాట్లాడు, కానీ నీ జోలికి ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళకి నా ముళ్ళుకర్ర దెబ్బ ఎట్టా ఉంటుందో చూపిస్తాను. అసలుకే రక్తం వాసన చూసి చాలా కాలం అయింది అని మరోసారి ముళ్ళుకర్రని ఆడించాడు భీముడు. మేం తప్పుగా ఏమన్నాం భీముడు, ఉన్నమాటే కదా అన్నది. ఎలానో ధైర్యం చేసి నోరు తెరిచి ఒకడు అన్నాడు. ఉన్నమాటనే అంది, కానీ త్రిలోచనమ్మ పెనిమిటి చెప్పాడు కదా, తన గోత్రాలే తన భార్యకు కూడా వర్తిస్తాయని. అది శాస్త్రం కూడా కదా. ఇంకెందుకు మీ గెంతులు? బయట ప్రసాదాలు దండిగా పెడుతున్నారు, వెళ్ళి తినండి అన్నాడు వెటకారంగా. వెళ్ళక ఇక్కడే ఉంటామా ఏంటి? మాకంటూ ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది.
ఆ రోజు చెప్తాను నీ పని అని వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ. బాబాయ్ మీరు కానివ్వండి అన్నాడు భీముడు రామయ్యని ఉద్దేశించి. వాళ్ళిద్దరి చేత పూర్ణాహుతి పూర్తి చేపించి వాళ్లకు తీర్థప్రసాదం ఇచ్చాడు రామయ్య. ఆ తర్వాత పండితులు ఆశీర్వాదం తీసుకున్నారు ఇద్దరూ కలిసి. వాళ్ళకి సంభావన బాలు ఇస్తుంటే తను కూడా ఇచ్చాడు అర్హన్. ఈసారి ఏం మాట్లాడలేదు బాలు. లోచన భీముడి కాళ్ళకి మొక్కుతుంటే అర్హన్ కూడా తన వెనుక ఆయన కాళ్ళని మొక్కబోతుంటే, వద్దు రాజాబాబు మీరిలా చెయ్యకూడదు అన్నాడు భీముడు వెనక్కి అడుగు వేసి. మీరు లోచనాకి మామ అంటే నాకు బాబాయ్ వరుస కానీ లేదా పెదనాన్న వరుస కానీ అవుతారు. మరెందుకు చెయ్యకూడదు? నేను కేవలం మీ త్రిలోచనమ్మ భర్తని మాత్రమే అని ఆశీర్వాదం తీసుకున్నాడు. పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి అని దీవించాడు భీముడు చెమ్మగిలిన కళ్ళతో. ఇదిగో కోడరు పిల్ల, నువ్వు మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నా నీ పురుడు పుణ్యాలు చూసే బాధ్యత మాత్రం మాదే అంటూ లోచన కొంగు పట్టించి పసుపు కుంకుమలతో పాటు చీర పెట్టింది భీముడి భార్య. లోచన నవ్వుతూ ఆవిడను కౌగిలించుకోగానే, బాబాయ్ వీళ్ళ భోజనాల సంగతి నేను చూసుకుంటాను అన్నాడు భీముడు. ఈ పూటకి వద్దులే భీముడు, మడి భోజనం చెయ్యాలి. రేపటి నుండి నీ ఇష్టం అన్నారు రామయ్య నవ్వుతూ. అంకుల్ ఈ కర్ర చాలా స్పెషల్గా ఉంది, చాలా బాగుంది కూడా. అండ్ ఇది కింద వేసి కొడుతుంటే భలే సౌండ్ వస్తుంది అన్నాడు అర్హన్ ముల్లుకర్రని పట్టుకుని. మీ తాత మా తాతకి బహుమతిగా ఇచ్చాడు రాజాబాబు. అప్పటిలో బందిపోటు దొంగలు ఊళ్ళోకి వచ్చి పడితే మా తాతగారిని వెంట పెట్టుకుని ఒక్కరే వెళ్ళారంట మీ తాతగారు. ఇద్దరూ వాళ్ళని రెండు వైపులా తుఫానులా కమ్మేసి వాళ్ళని తేరుకోనివ్వకుండా కొట్టి తరిమారంట. అప్పుడు మా తాత కర్రసాము ప్రావీణ్యం చూసి స్వయంగా మీ తాతగారు తయారు చేపించి ఇచ్చారంట. అంతా కలిసి అప్పుడు మీ తాతగారి వయసు 15 ఏళ్ల లోపే అంట. మా తాతయ్య మాకు చిన్నతనంలో కథలు కథలుగా చెప్పేవారు అని ఆ కర్రని అర్హన్కి ఇచ్చాడు. ఇదిగో బాబు, ఇక్కడ మీట ఉంది కదా, ఇది నొక్కితే ఇలా సూదిగా ఉన్న బెల్లం బయటకు వస్తుంది. ఒక్కసారి శత్రువు గుండెల్లోకి దిగిందంటే ఇంక వాడి ప్రాణం పోవటమే అని ఆ ముళ్ళుకర్ర ప్రత్యేకత గురించి చెప్పాడు భీముడు. చాలా గ్రేట్, మంచి ఆలోచన అనగానే, ఇదేం చూసావు బాబు, మీ తాత అన్నిటిలోనూ చాలా తెలివిగా ఆలోచించేవారు, ఎవరికి ఏ కష్టం రాకుండా కాపు కాసేవారు అని చెప్పాడు భీముడు. అయితే ఖచ్చితంగా తాతయ్య గురించి ఆయనకు చాలా విషయాలు తెలిసే ఉంటాయి. వెళ్ళేలోపు మా నాన్నమ్మ గురించి కూడా తెలుసుకోవాలని అనుకున్నాడు అర్హన్. వాళ్ళు ఇంటికి వచ్చే వరకు కూడా చంద్రమౌళి గురించి చెప్తూనే ఉన్నాడు భీముడు. మళ్ళీ కలిసినప్పుడు ఇంకా చాలా విశేషాలు చెప్తాను బాబు, కాసేపు విశ్రాంతి తీసుకోండి, సంధ్యాల మళ్ళీ వస్తాను అని భీముడు వెళ్ళిపోయాడు. రంగి అప్పటికే భోజనం ఏర్పాటు చేయటంతో ఇద్దరూ తినేశారు. బాగా అలసిపోయి ఉండటంతో ఇద్దరు కూడా కింద నేల మీదనే పక్క వేసుకుని పడుకున్నారు. రంగి జాగ్రత్తగా చూసుకో అని బాలు బయటకు వచ్చి భీముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మామ, వాళ్ళ సంగతి తేల్చేయాలి మామ, మనం ఊరుకుంటున్న కొద్దీ మరీ రెచ్చిపోతున్నారు ఆవేశంగా అన్నాడు బాలు. ఆవేశం కాదు బాలు, ఆలోచన కావాలి. ఆ పెద్దావిడ ఆలోచనతో ఎంత పని చేసిందో నువ్వు చూసావు కదా. సరిగ్గా మనం లేనప్పుడు తన పాచిక విసిరింది, మనం కూడా అలానే చెయ్యాలి ఆలోచించి అన్నాడు భీముడు. మరి వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారు తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.